అల్లూరి జిల్లాలోని మన్యం మారుమూల గ్రామాల్లో గిరిజనులకు వేసవిలో త్రాగునీరు కష్టాలు మొదలయ్యాయి. పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీ పరిధి ఎర్రబయలులో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. 6 ఏళ్లుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ పొలాల్లో వచ్చే కలుషిత ఊట నీటితో దాహర్తి తీర్చుకుంటున్నామని వాపోతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు. మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు నేను మా ఊరి వాటర్ సమస్య కోసం అండి నేను ఈ వీడియోను చేయడం జరుగుతుందండి. ప్రధాన కారణం ఏంటంటే అండి, మాకు వాటర్ అనేది చాలా ప్రాబ్లం. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కనుక ఈ వర్షాకాలంలో ఆ పొలం ఒడ్డులో ఉంటున్న ఆ యొక్క బురద అది మళ్ళీ నీళ్ళు వచ్చే దారికి అడ్డుపడటం అది మళ్ళీ క్లీన్ చేసుకొని అది మళ్ళీ మేము తీస్తూ ఎప్పుడు మేము ఇలా బాధపడుతూ ఉంటామండి. ఇలా అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు పడే బాధ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నానండి. నేను ఈరోజు నేను మా యొక్క ఊట పరిస్థితిని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. ఒకసారి మీరు చూడండి, ఇది ఎర్రబయలు యొక్క స్త్రీలు ఈ ఊట పరిస్థితి ఇలా ఉందండి. ఒకసారి ఇదిగండి, ఇది పరిస్థితి అండి. ఇది పరిస్థితి. మా ఊరి ఎర్రబయలండి. నేను జల్లి శాంతి కుమారి. మా పంచాయతీ ఇంజర్ పంచాయతీ, మా మండలం పెదబయలు మండలము. ఈ విషయానికి అది అధికారులు దృష్టికి తీసుకొస్తున్నానంటే అండి, గతము మాకు ఊట ఉండేది, అది కూడా పొలాలు గట్టుకు చిన్న భూమిగా ఉండేది. అందులోని మేము నీరు తోడుకొని చిన్న కప్పులతో ముంచుకొని నీరు తెచ్చుకునేవారము గత సంవత్సరం నుండి. అలాగే గుర్తు తెలియని వ్యక్తులు ఉండేవారు. ఆ వ్యక్తులు ఏం చేశారంటే, మురికిపోయిన కుక్క, ఆ పురుగులైన కుక్క ఆ భూమిలో దిగేసారు. మేము స్త్రీలు అన్నారు, ఆదివారం ఉదయం తీసుకెళ్ళాం, గడకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ నీరు తీసుకుంటామంటే కుక్క పడేసి ఆద్మేసి వచ్చేసారు. ఆ రోజు అంతా మా చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వరకు మీ స్త్రీలు అందరు కూడా తిండి తిప్పలేక వంటలు లేక ఉన్నాం. ఎందుకు కారణం అంటే మాకు నీరు లేదు తాగడానికి. బాధపడుతూ అలా ఉండేమో. ఆ రాత్రి అంతా కూడా అలాగే బాధపడ్డాము. అలాగే మాకు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము, మాకు బోరింగ్ కావాలని. అది కూడా మాకు ఇప్పించలేదు, మాకు ఇవ్వట్లేదండి. ఏం కారణం పెట్టి ఇవ్వలేదు, అది అధికారుల దృష్టి పెడుతున్నాము. అలాగే ఇదిగో మేము పొలాలు మీకు చూపించాలంటే మీకు చూపిస్తాం రండి. ఇదిగో ఊట ఉంది కదండి, ఇది కూడా కాలువ ఇది కూడా కాలువే. ఆ శివారి గుప్పకుంది, ఆ గుప్ప నుంచి చిన్న గుమ్మె ఉంది, ఆ గుమ్మెలో ఇలాగే కాలువ తీసుకున్నామండి. ఈ నీరు వస్తుంది. అదే ఇది కుక్కలు పెరిగేసినా, మరి ఆవులు దిగిపోయినా, అలాగే మరి అది గుడ్డయిని క్షణం అలా తేటలతో ఆ నీరుతోనే మేము తాగుతున్నాము. ఈ నీరు వల్ల మాకు కొన్ని బాధలు కూడా, మరి తప్పదు, ఎక్కడికి వెళ్ళలేక ఈ నీరుతోనే జీవిస్తున్నాము. మా బాధలకు అర్థం చేసుకోండి. అది బుద్ధ నీరు తాగుతుంటే కూడా మాకు ఆరోగ్యం కూడా కొంచెం పాడవుతుంది. అది జలుబు జ్వరాలు కూడా వచ్చేస్తుంది. మాకు నీరు లేక తప్పది, ఈ కాలువ నీళ్ళు తీసుకొని ఈ నీరే ఇలా తాగుతున్నామండి. మా గురించి కూడా కొంచెం ఆలోచించి మంచి నీరు ఇప్పిస్తారని మీకు మంచి చేస్తున్నాము. అధికారులకు వందనాలండి. ఇది ఎర్రబయలు గ్రామం యొక్క పరిస్థితి అండి. దయచేసి ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన వాటర్ సదుపాయం కల్పిస్తారని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నానండి. ధన్యవాదములు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.